పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అన్న ఈ ధ్యాన వడకములో ఈరోజు 7వ రోజు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం ప్రయాణంలో హద్దుల్లో ఉండాలి, హద్దులో ఉండాలి అన్న ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మూలవాక్యంగా నిర్గమకాండం 13వ అధ్యాయం 20వ వచనము. ఇజ్రాయేలీయులు సుక్కోతు నుండి ఏతామునకు వెళ్ళి ఎడారి అంచున విడుదల చేసిరి. నిన్నటి రోజున మనం ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో ఫస్ట్ స్టేషన్, మొదటి విడిది స్థలం సుక్కోతు అని మనం విన్నాం. సుక్కోతు అనగా పాకలు, గుడారాలు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను పాకల్లో జీవించేలా చేసి పాకల ద్వారా శ్రమల పాఠాలు వారికి నేర్పించి యాత్రలో వారిని ముందుకు నడిపించారు. ఇప్పుడు సుక్కోతు నుండి వారు బయలుదేరి 2వ స్టేషన్, ద సెకండ్ స్టేషన్, ఇజ్రాయేలీయుల యాత్రలో వారు బస చేసి విడిది చేసిన 2వ స్థలం ఏతాము. సుక్కోతు నుండి బయలుదేరి ఏతామున దిగిరి. అంటే ఏతాము అనే ప్రాంతంలో వారు ఆగినట్లుగా మనం చదువుకున్నాం. ఏతాము అన్న ఈ మాటకు 2 అర్థాలున్నాయి. 1వ అర్థం హద్దు, సరిహద్దు అని అర్థం. 2వ అర్థం వేటాడే జంతువులు ఉండే స్థలమని, బండ సందు అని, ఒక గుహ, జంతువులు తలదాచుకునే ఒక గుహ అని ఏతాము అనే ఈ ప్రాంతానికి 2 అర్థాలు ఉన్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు మొదటి అర్థం గురించి ముందుగా ధ్యానించుకుందాం. ప్రయాణంలో దేవుడు మనందరినీ ఏం కోరుకుంటున్నారంటే, ఈ యాత్రలో ప్రతి అడుగులో హద్దుల్లోనే ఉండు. బీ ఇన్ యువర్ లిమిట్స్, నెవర్ క్రాస్ యువర్ లిమిట్స్. హద్దుల్లో ఉండాలి మన యాత్రలో, మన ప్రయాణంలో. మనము కోరుకున్న పరలోక కనాను మనము చేరాలి అంటే, మన లక్ష్యము, మన గమ్యము అయినటువంటి ఆ యొక్క దేవుని రాజ్యాన్ని మనము చేరుకోవాలంటే, ఈ యాత్రలో, ఈ ప్రయాణములో, ఈ జూబిలీ యాత్రలో ఎవరి హద్దుల్లో వారు ఉండాలి. క్రైస్తవ జీవితము విచ్చలవిడితనంగా ఉండకూడదు. క్రైస్తవ జీవితము హద్దుల్లో ఉండాలి. మాట్లాడే మాట హద్దులో ఉండాలి. ప్రవర్తన హద్దులో ఉండాలి. మన నడక, నడవడిక, మన చూపు, మన వినికిడి అన్నీ హద్దుల్లో ఉండాలి. చివరికి నిద్ర విషయంలో, నిద్ర కూడా మితిమీరిపోయిన నిద్ర పనికిరాదు. నిద్ర కూడా హద్దుల్లో ఉండాలి. తినే తిండి హద్దులో ఉండాలి. మన సరదాలు, మన షికారులు ఇవి కూడా హద్దులో ఉండాలి. మనం వేసే జోక్స్ హద్దుల్లో ఉండాలి. మనం వాడే వస్తువులు, సెల్ ఫోనే అవనివ్వండి, మరొకటి అవనివ్వండి, హద్దుల్లోనే, లిమిట్లోనే వాడాలి. ఉంది కదా, నాది కదా, దొరికింది కదా అని విచ్చలవిడితనంగా ఎలా పడితే అలా అడ్డు అదుపు లేకుండా జీవిస్తే మన యాత్రలో మనము పడిపోయే ప్రమాదం ఉంది. మన యాత్రలో మనము కోరుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని మనము చేరుకోలేము. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో హద్దుల్లో ఉంటేనే ముద్దు, హద్దు మీరితే ముప్పే అని సంగతి మనం గ్రహిద్దాం మున్ముందుగా. అయితే ఉపదేశకుడి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము మనందరికీ సుపరిచితమే. అక్కడ భక్తుడైనటువంటి సొలొమోను రాజు ఏమంటున్నాడంటే, ప్రతి కార్యమునకు ఒక సమయం ఉంది. ప్రతి కార్యానికి, ప్రతి దానికి ఒక సమయం ఉంది. పుట్టుటకొక సమయం, గిట్టుటకొక సమయం, నాటుటకొక సమయం, కోయుటకొక సమయం కదా. నిద్రపోవుటకొక సమయం, నిద్ర లేచుటకొక సమయం. అలానే ఇంకా చెప్తూ కట్టుటకొక సమయం, కూల్చుటకు ఒక సమయం. ఇట్లా చెప్పుకుంటూ ప్రతీదీ దానికి ఒక సమయం ఉంది. ఏదైనా హద్దుల్లో ఉంటూ చేసుకుంటూ పోవాలి.
పూర్వం రోజుల్లో ఏదో బాగా శారీరక కష్టం చేస్తేనే ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు వచ్చేవి. ఇప్పుడు అందరికీ కళ్ళ నొప్పులు, మెడ నొప్పులు. ఎందుకంటారు? హద్దుమీరి టీవీలు చూడడం వలన కళ్ళ నొప్పులు. చిన్న పిల్లలకి కళ్ళద్దాలు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. ఎందుకంటారు? మితిమీరి, హద్దుమీరి సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ చూడడం, టీవీని హద్దుమీరి చూడడం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మెడ నొప్పులు కానీ కళ్ళ నొప్పులు కానీ పూర్వం రోజుల్లో శారీరక కష్టం చేస్తే వచ్చే ఈ నొప్పులు ఇప్పుడు హద్దుమీరి, మితిమీరి, అడ్డు అదుపు లేకుండా మనము హద్దు దాటడం వలన ఇవన్నీ కూడా వస్తున్నాయన్న సంగతి గ్రహిద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథములో దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనము. అక్కడ ఒక మాట చదువుతున్నాను. మీరు నన్ను గాంచి భయపడరేలా, నా ఎదుట గడగడ వనకరేలా, నేను ఇసుకను కడలికి, అంటే సముద్రానికి, నేను ఇసుకను కడలికి చెలియలి కట్టగా నిలిపితిని, సాగరము ఆ శాశ్వతావధిని దాటలేదు, తరంగములెంత పొర్లినను ఆ ఎల్లను దాటలేవు, అలలు ఘోషించును గాని ఆ మేరను అతిక్రమింపలేవు. వింటున్నారా ఈ మాట? అంటే దేవుడు ఏం చేశాడంట? సముద్రము చూసారా? సముద్రము ఎంత విశాలమైనదండి. ఇప్పుడు నదులు ఒక 10 కిలోమీటర్లో, 20 కిలోమీటర్లో, లేకపోతే అంత పొడవున్నటువంటి నదికి మనిషి అనేవాడు ఆనకట్ట కట్టగలడేమో కానీ సముద్రానికి, విశాలమైన సముద్రానికి ఆనకట్ట కట్టే నరుడు ఎవరూ లేరండి. కానీ వాక్యం చెప్తూ ఉంది, సముద్రానికి కూడా దేవుడు ఒక హద్దును, ఒక ఆనకట్టను ఏర్పరిచాడు. ఓ సముద్రమా, నువ్వు ఉవ్వెత్తున అలలు ఎగసిపడేలాగా నీ యొక్క ఉధృతం, నీ ప్రతాపమంతా సముద్రములో ఉన్నంత వరకే. నువ్వు ఈ ఒడ్డు దాటి రాకూడదని సముద్రానికి, అలలకు కూడా దేవుడు సముద్రపు ఇసుకను ఒక హద్దుగా నియమించాడని. మరొక వాక్యం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనము. జలమునకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞమీరి పొంగి పొరలకూడదని శాసించినప్పుడును, భూమికి పునాదులెత్తినప్పుడును నేను ఉంటిని అని దేవుడు అంటూ ఉన్నాడు. అంటే సముద్రపు ఒడ్డు మీలో చాలామంది వెళ్ళే ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందండి, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఆ చల్లటి గాలి మనకు వీస్తూ ఉన్నప్పుడు, ఆ కెరటాలన్నీ వచ్చి మన పాదాలను తాకుతూ ఉన్నప్పుడు చూడ్డానికి, అనుభవించడానికి చాలా రమ్యంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది సముద్రం. అయితే అదే సముద్రపు నీరు దేవుడు గీసిన గీత, ఆ హద్దు, ఆ ఇసుక అనే ఒడ్డును దాటుకుంటూ వచ్చిందనుకోండి, మనం ఇంకా మర్చిపోలేని ఆ సంవత్సరం 2004వ సంవత్సరం డిసెంబర్ నెలలో దేవుడు సముద్రానికి ఒక హద్దును నియమించి, ఈ ఇసుకను దాటి, ఈ ఒడ్డును దాటి నువ్వు రాకూడదు అంటే, రాకాసి అలలు సునామీ రూపములో ఉవ్వెత్తున ఎగసపడి హద్దు దాటితే ఎన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది, ఎన్ని వేల ప్రాణ నష్టం జరిగింది, మనం ఇంకా మర్చిపోలేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. అందుకే ఏతాములో దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇజ్రాయేలు ప్రజలారా, ఓ క్రైస్తవ జనమా, మీ యాత్రలో మీరు ఏ లక్ష్యానికి, ఏ గమ్యానికి, ఏ గురికి మీరు చేరుకోవాలన్నా, మీ యాత్రలో, మీ ప్రయాణంలో ఏ రోజు మీరు హద్దు మేరకండి. హద్దులో ఉంటేనే ముద్దు, హద్దు మీరితే ముప్పే. సముద్రపు ఒడ్డు హద్దు దాటితే సునామీ ఎలాగైతే భయంకరమైనటువంటి ప్రకంపనలు సృష్టించిందో, భయంకరమైనటువంటి భూకంపాన్ని సృష్టించిందో, మనిషి అన్న వాళ్ళం నోరు హద్దు దాటినా, చూపు హద్దు దాటినా, ప్రవర్తన, నడక, నడవడిక హద్దు దాటినా భయోత్పాతం, ప్రళయం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, సునామీ ఏ నష్టాన్నైతే సృష్టిస్తుందో అలా నష్టాన్ని సృష్టించేవారిగా మనము మిగిలిపోతాము ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో కూడా ఏ విషయంలో హద్దు దాటద్దు.
అది మనం చేసే వ్యాపార విషయంలోనైనా న్యాయంగా సంపాదించేదేదో సంపాదించుకో. హద్దు మీరి అన్యాయ వ్యాపారం చెయ్యొద్దు, దుర్వ్యాపారం చెయ్యొద్దు. నువ్వు చేసే ఉద్యోగంలో నీ పనికి వచ్చే జీతంతో తృప్తిగా సంతోషంగా బ్రతుకు. హద్దు మీరి లంచగొండిగా మారిపోయి అన్యాయంగా సంపాదించుకోవద్దు. గీత దాటద్దు. రూల్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. ఈ ప్రజాస్వామిక దేశంలో అందరము కూడా రాజ్యాంగానికి బద్దులముగానే బ్రతకాలి. ఎవరము కూడా రాజ్యాంగము నియమించినటువంటి హద్దు మేరకూడదు, దాటకూడదు. మనము క్రైస్తవులముగా క్రీస్తు అనుచరులము మాత్రమే కాదు, దేశ పౌరులము కూడా. మన దేశంలో మనకు రాజ్యాంగము ఇచ్చినటువంటి చట్టాలు, అది రోడ్డు మీద వెళ్తున్నప్పుడైనా మరి మిగతా ఎన్నో చట్టాలు ఉన్నాయి మనకి. ఈ చట్ట ఉల్లంఘన పాపం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన సామాజిక జీవితంలో ఎక్కడ బ్రతుకుతూ ఉన్నామో దేవుడు నిన్ను ఏ హద్దులో ఉంచాడో ఆ హద్దులోనే ఉండాలి. మనము చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళాలి, రావాలి, ఆ హద్దుల్లోనే ఉండాలి. చదువుకోవడానికే కాలేజీకి వెళ్ళాలే తప్ప, నన్ను క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు, పోకిరీ చేష్టలు చేయడానికి కాలేజీకి వెళ్ళకూడదు. అందరితో కలిసి చదువుకొని రావాలి. ఆట ఆడుకుంటున్నప్పుడు ఆడుకుంటూ రా, అంతవరకే తప్ప హద్దు మీరి అనవసరమైన కయ్యాలకు, తగాదాలకు, ఫైటింగ్లకు, బ్యాచ్ గ్రూప్ ఫైటింగ్లకు మనం వెళ్ళకూడదు. చదువుకోవడానికి వెళ్ళి వస్తున్నప్పుడు చదువుకుంటూ రా, అంతేగాని ఎదుటివారిని కామెంట్ చేయడం కానీ, ఎదుటివారిని నిందించడం కానీ, అనవసరమైన చదువుకోవలసిన ఏజ్లో అనవసరమైనటువంటి ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ ఏ రోజు హద్దు దాటకు. హద్దు దాటావా నీ యాత్రలో నీవు గమ్యాన్ని చేరుకోలేవని దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక విషయంలో కూడా, భక్తి విషయంలో కూడా హద్దుల్లో ఉండాలి. ఒక గురువుగా నా హద్దులో నేను ఉండాలి. నాకంటే పై అధికారైనటువంటి బిషప్ గారిని మించి నేను హద్దు దాటకూడదు. ఒక గృహస్థ క్రైస్తవుడిగా, ఒక ఉపదేశిగా మన హద్దులో మనం ఉండాలి. హద్దు దాటకూడదు. మన భక్తి జీవితంలో ఎవరు ఎక్కడ ఏ పని చేయాలో ద కోడ్ ఆఫ్ క్యానన్ లా మనందరికీ కూడా మనకు సవివరంగా వివరించి ఉంచింది. కాబట్టి ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ హద్దుల్లోనే ఉంటూ మన యాత్రలో ముందుకు సాగిపోదుముగాక. ఇక విందాం. ముందుకు వెళ్తూ ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 14వ వచనాన్ని నేను మీతో చదువుతాను. దేవుడు అక్కడ సరిహద్దుల గురించి మాట్లాడుతూ ఈ మాట అంటున్నారండి. నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు యావే నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వులు మీ పొరుగువారి పొలమునకు పాతిన గట్ల రాళ్లను తొలగింపకడు. పూర్వులు నీ పొరుగువాని పొలమునకు పాతిన గట్టు రాళ్లను తొలగింపకడు అంటే, మన పూర్వీకులు ఏ సరిహద్దు రాళ్ళైతే నాటారో మీలో ఎవ్వరూ కూడా మన పూర్వీకులు నాటిన సరిహద్దు రాళ్ళు తొలగించద్దండి. ఈ మాటకు అర్థం ఏంటంటే, మనం 10 ఆజ్ఞల్లో చెప్తాం కదా, 10 ఆజ్ఞలు ఏంటండి? 10వ ఆజ్ఞ ఏంటి? పరుల సొమ్మును ఆశింపక ఇందువుగాక. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనము. నీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు. పొరుగువాని భార్యను గాని, దాసుని గాని, దాసిని గాని, ఎద్దును గాని, గాడిదను గాని, మరి అతనిది ఏదైనను గాని ఆశింపరాదు. నీది కాని పూచుక పుళ్లను సైతము ఆశించవద్దు అని. ఇది ఇజ్రాయేలీయుల యాత్రలో పాలు పంచుకుంటున్న 6 లక్షల కాల్బలానికి, వారితో ప్రయాణిస్తున్న వారందరితో పాటు యాత్రలో ఉన్నటువంటి మీకు నాకు దేవుడు సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. హద్దు దాటద్దు, నీది కానిది ఆశించద్దు, తాకద్దు. అది వస్తువైనా మనిషినైనా. నీది కానిది భూమి మీద నువ్వు కన్నెయ్యద్దు. నీ పూర్వీకులు నాటిన సరిహద్దు రాళ్లను నువ్వు తొలగించద్దు అని దేవుడు చెప్తూ ఉంటే, కొంతమంది సరిహద్దు రాళ్లను పీకేస్తూ ఉన్నారు. అంటే నీది కాని విషయాల్లో జోక్యం చేసుకొని వారి మాన ప్రాణాలను తీసేస్తున్నారు. ఇది సరిహద్దు రాళ్లను తీసేయడం అంటే.
ఒకరు ఎంతో మర్యాదగా సంపాదించుకున్న పరువును కొంతమంది ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తూ, గుంపులో గోవిందయ్య ఉత్తరాలు రాస్తూ కొంతమంది సరిహద్దురాళ్లను తీసేస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? అనవసరమైన ట్రోలింగ్స్, అనవసరమైన కామెంట్స్, అనవసరమైన వదంతులు, అనవసరమైన పుకార్లు, గాలివార్తలు, ముసలమ్మ ముచ్చట్లు సృష్టించుకుంటూ, ఈ మాట మీకు అర్థమైందా? ఇతరుల సరిహద్దురాళ్లను మీరు తొలగించకూడదు. ఆ ఇంట్లో వారు చాలా గుట్టుగా బతుకుతున్నారు. వారికి వచ్చిందేదో వారు సంపాదించుకుని తింటూ ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న వయసుకొచ్చిన అమ్మాయిని కామెంట్ చేసే హక్కు నీకెవరిచ్చారు? ఆ అమ్మాయి ఎవరితోనో తిరుగుతుందని, ఆ అమ్మాయికి ఏవేవో అఫైర్స్ ఉన్నాయని ఒక అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ వ్యంగ్యంగా, వెటకారంగా కామెంట్ చేస్తూ ఉంటే నీవెవరవో తెలుసా? వాళ్ళు నాటుకున్న సరిహద్దురాళ్లను అన్యాయంగా తీసేస్తున్న వాళ్ళతో మనం సమానం అవుతాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలా పీకితే, ఇతరుల సరిహద్దురాళ్లను పీకితే ఏమవుతుందో దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. వినండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనము. ప్రభువు ఇట్లనుచున్నాడు, యోధా నాయకులు ఇజ్రాయేలుపై దండెత్తి వారి భూమిని ఆక్రమించుకొనిరి, కావున నా శిక్ష వారిపై వరదవలే పారును. వరదవలే పారును అంటే నీళ్లు కుమ్మరించినట్లుగా వారి మీద నా ఉగ్రత వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరి సరిహద్దురాళ్ళైనా, ఏమండి సరిహద్దురాళ్ళంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నా జీవితానికి నేను ఒక లిమిట్ పెట్టుకుంటాను. ఇంతవరకే నేను ఇతరులతో మాట్లాడుతాను, ఇతరులు కూడా ఇంతవరకే నా జీవితంలోకి రావాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇది దాటుకుంటూ, సరిహద్దురాళ్ళు దాటుకుంటూ పర్సనల్ లైఫ్లోకి వచ్చేస్తారు. ఇది అలా ఎవరైతే సరిహద్దురాళ్ళు దాటుకుంటూ పర్సనల్ లైఫ్లోకి వచ్చేసి వారి వ్యవహారాలన్నీ కూడా, వారి గుట్టుగా దాచుకున్న రహస్యాలన్నిటినీ కూడా సెల్ ఫోన్లో కానీ కెమెరాల్లో కానీ బంధించి, ఈ రోజుల్లో జరుగుతున్నో చెప్తూ ఉన్నాను, పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో విషయాలన్నీ కూడా తీసి, ఆరా తీసి వారి పరువును బజారున గనక పెట్టాలని చూస్తే దేవుడంటున్న మాట ఇది. అలాంటి వారి మీద నా ఉగ్రత నీళ్లు గుమ్మరించినట్లుగా నా ఉగ్రత, నా కోపం వారి మీద కుమ్మరిస్తాను. చూసారా, నా శిక్ష వారిపై వరద వలె పారును అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కొందరు ఇతరుల సరిహద్దులు అంటే ఇతరులకు సంబంధించిన హక్కులను, ఇతరులకు సంబంధించిన స్వేచ్ఛను, ఇతరులకు సంబంధించిన భూములను పెరికేస్తూ ఉన్నారు. ఉదాహరణకి రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమికమైన హక్కు మత స్వేచ్ఛ. నీకు నచ్చిన మతాన్ని నువ్వు అవలంబించవచ్చు, నాకు నచ్చిన మతాన్ని నేను అవలంబించవచ్చు. ఎవరికి ఇష్టదైవమైన వారిని పూజించుకోవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు. కానీ కొంతమంది ఇతరుల సరిహద్దురాళ్లను పీకేస్తూ ఉన్నారంటే ఏంటో తెలుసా? నీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని, ఆ హక్కును పెరికెయ్యాలని, ఆ సరిహద్దురాలను తీసేయాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటే, మనిషిగా నీకు రాజకీయ బలం లేకపోవచ్చు, మనిషిగా నాకు మిగతా వాళ్ళకు ఉన్నట్లుగా కులబలం కానీ, అధికార బలం కానీ, పదవీ బలం కానీ నాకు లేకపోవచ్చు. నీ దృష్టిలో నేను చేతకాని వాడిలాగా ఉండిపోవచ్చు. నువ్వంటున్న మాటలకు, వేస్తున్న నిందలకు నేనేమి సమాధానం ఇచ్చి ఉండలేకపోవచ్చు. ప్రియులారా, ఒక్క మాట దేవుడు మనకు బోధిస్తున్న మాట, నా సరిహద్దు రాయి దాటుకుంటూ నీవు వస్తే నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుడి యొక్క ఉగ్రత, శిక్ష నీ మీదే పడే ప్రమాదం ఉంది. కాబట్టి అది ఛాందస శక్తులు అవ్వనివ్వండి, ఉగ్రవాద శక్తులు అవ్వనివ్వండి, తీవ్రవాద శక్తులు అవ్వనివ్వండి, ఎవరికి వేరే వారి సరిహద్దు రాళ్లను పీకే హక్కు దేవుడు ఇవ్వలేదు. కొంతమంది భూములను కబ్జా చేస్తూ ఉంటారు, ఇతరుల యొక్క సరిహద్దు రాళ్లను. ఉన్నవాడు అతనికి ఒక 200 గజాల భూమి కొనుక్కున్నాడు అనుకుందాం. పాపం పేదవాడు పక్కనే ఒక 50 అడుగుల భూమి కొనుక్కున్నాడు. ఉన్నవాడిననే గర్వంతో ఈ సంపన్నుడు ఏం చేశాడో తెలుసా?
పేదవాడు ఎక్కడో కూలికి పోతే వాడు నాటుకున్న సరిహద్దురాలను కూడా తీసేసి 50 గజాల భూమిని కూడా తన భూమిలో కలిపేసుకున్నాడు. అయ్యా, ఈ భూమి నాదయ్యా, నా కష్టార్జితమయ్యా అని బతిమలాడుకుంటే, ఏయ్, ఇది మా రాజ్యం, మా రాజకీయ బలం చూసుకో, నిన్నేవైనా చెయ్యగలం, మా కుల బలం చూసుకో, మా ధన బలం చూసుకో, మా భుజబలం చూసుకో, నిన్నేదైనా చెయ్యగలం. నువ్వు నోరు లేనివాడివని ఎవరైనా నిన్ను నొక్కుతూ ఉంటే, నీకు బ్యాక్గ్రౌండ్ లేనివాడివని ఎవరైనా నీ హక్కులను హరిస్తూ ఉంటే, దేవుడు చెప్తున్న మాట, పలానా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లేనివారని, నోరు లేనివారని, వాళ్ళకి బలం లేదని, రాజకీయ అండాదండలు లేవని ఒకవేళ ఎవరైనా తప్పుడు పత్రాలు సృష్టించి ఇతరుల భూములను కబ్జా చేసినా, ఇతరుల హక్కులను హరించేటట్లు చేసినా, ఇతరుల యొక్క స్వతంత్రానికి భంగం కలిగించేటట్లు వారి సరిహద్దురాలను పీకేసినా, మనుషులుగా వాళ్ళేమీ నిన్ను చేయలేకపోవచ్చు, కానీ దేవుడు ఉగ్రత వారి మీద, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా వస్తుంది. అధిపతులే హద్దులు దాటితే, న్యాయం చెప్పాల్సిన న్యాయాధిపతులే హద్దులు దాటితే, రాజకీయ నాయకులుగా ప్రజలకు తోడుగా ఉండాల్సిన రాజకీయ నాయకులే ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ మరో వర్గాన్ని హీనంగా చూస్తూ న్యాయం చెప్పాల్సిన చోట అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఈ లోక అధిపతులు ఊరకుండినా పరలోక న్యాయాధిపతి ఊరక ఉండడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన సభ్య సమాజంలో చూస్తున్నాము, అమాయక అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తప్పుడు కేసులు బనాయించి ఇతరులను అన్యాయంగా చెరసాలలోకి పంపిస్తూ ఉన్నారు. అన్యాయారోపణలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ బలం ఉందనో, కుల బలం ఉందనో, ధన బలం ఉందనో. ప్రియులారా, సమాజంలో ఇలా జరుగుతున్నాయి. మీరు ఎరుగుదురు, నేను ఎరుగుదును. అయితే ఒక మాట, క్రైస్తవ జీవిత ప్రయాణంలో, మన ఈ పరలోక యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో ఒక్కసారి గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రశ్నించుకుందామా? నా జీవితంలో నాకు నేనుగా ఎప్పుడైనా హద్దు దాటానా? నా జీవితంలో ఎప్పుడైనా ఎవరి సరిహద్దు రాళ్ళైనా పీకేశానా? ఎవరి సరిహద్దునైనా దాటుకుంటూ అన్యాయంగా వారి భూములను కానీ, వారి హక్కులను కానీ, వారి పర్సనల్ లైఫ్ను కానీ నేను కబ్జా చేశానా? చాలామందికి వాక్యం చదవరు కదండి. పనికి మాలిన మాటలు, పనికి మాలిన బ్యాచ్లు తప్ప వాక్యం తెలియదు కదా. ఇతరుల గురించి తప్పుడు రాతలో రాసే హక్కు మనకు లేదండి. పరుల సొమ్ము ఆశింపక ఇందువుగా కంటే ఇదే. ఇతరుల గురించి చెడు ప్రచారాలు చేసే హక్కు మనలో ఎవరికీ లేదండి. ఇతరుల గురించి చెడుగా పుకార్లు, గాలి వార్తలు మాట్లాడుకోవడం, ఆ సందు దగ్గర, ఆ అరుగు దగ్గర, ఆ జంక్షన్లోనూ ఇతరుల దగ్గర వేరే వారి గురించి, మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం దేవుడి మెచ్చని కార్యం. మనం ఎప్పుడైనా హద్దు దాటామా? మనం ఎప్పుడైనా సరిహద్దును దొర్లించామా, తొలగించామా? ఏమో, నీకు సంబంధము లేని స్త్రీ పట్ల ఏనాడైనా వంకర చూపులు చూస్తే హద్దు దాటినట్లే. నీకు సంబంధము లేని పురుషుడి వైపు నీవు చూస్తే నీవు వారి సరిహద్దులు దాటినట్లే. తల్లిదండ్రుల పట్ల హద్దు మీరి వారిని ఏకవచనంతో సంబోధిస్తే, తల్లిదండ్రుల బాగోగులు చూడాల్సినప్పుడు వారి బాగోగులు చూడకుండా వారి మీద చిరాకు పరాకు పడితూ వారి మీద నిర్లక్ష్యం, అశ్రద్ధ ప్రదర్శిస్తే హద్దు దాటినట్లే. నీ రక్తం పంచుకుని పుట్టినటువంటి తోడబుట్టిన వారి మీద ఒకవేళ అపదూరులు, అన్యాయారోపణలు చేస్తూ, మా అక్క లాంటిది, మా చెల్లి లాంటిది, మా తమ్ముడి లాంటోడు, మా అన్న అలాంటోడు అని తప్పుడు ప్రచారాలు తోడబుట్టిన వారి గురించి చేస్తే హద్దు దాటిపోయావు బిడ్డ. పొరుగువాడి పట్ల, నీ పక్కనే కాపురం ఉంటున్న వేరే కుటుంబం పట్ల వారి మీద బురదలు జల్లుతూ ఉంటే హద్దు దాటిపోయావు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, నీకు నోరుంది, వారికి నోరు లేదు. అందుకే నోరు వేసుకొని పడిపోతావా? నీకు బలం ఉంది, వారికి బలం లేదు. నీకు రాజకీయ అండ ఉంది, ధనం బలం ఉంది. నీకు కులపు అండ ఉంది, వాళ్ళకి అలాంటి అండదండలు ఏమీ లేవు. అందుకని వారి సరిహద్దుల్లోకి ఎంటర్ అయిపోతామా?
నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నీ వెనకాతల 100 మంది ఉన్నారు. ఒంటరిగా ఉన్నాడు వాడు, బ్యాక్గ్రౌండ్ లేనివాడు, బ్యాక్ బోన్ లేనివాడు. విచ్చలవిడిగా పడిపోదామా వారి మీద? క్రైస్తవ జీవితానికి ఇది దేవుడు మెచ్చని పని. ఏతాము హద్దుల్లో ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితం మన దేశంలోనే ఒక రాష్ట్రంలో జరిగిన ఒక అమానుషమైనటువంటి ఒక గాథ మీతో పంచుకుంటానండి. తల్లి లేని ఒక అనాథ, తండ్రి ఉన్నాడు కానీ పనికి వెళ్ళలేడు. పక్కన ఒక సంపన్నులైనటువంటి కుటుంబం ఉంటే ఈ అమ్మాయికి 17 ఏళ్ల వయసు. అయ్యా, మా తండ్రి పనికి వెళ్ళలేడు, ఏదో కూలో నాలో చేసుకొని నేనే 4 డబ్బులు సంపాదించుకోవాలి, ఎక్కడైనా ఒక పని ఉంటే ఇప్పించరు అని పక్కనే ఉన్నారు కదా, తెలిసిన వాళ్ళే కదా అని వెళ్ళి అడిగిందంట ఈ అమ్మాయి. అయితే ఆ ఇంట్లో వాళ్ళు, ఇదిగో మాకు తెలిసిన ఒక గొప్పిల్లు ఉంది, అక్కడికి తీసుకెళ్తాం, వాళ్ళు ఏమైనా పని ఇప్పిస్తారని చెప్పి అంటే ఈ అమ్మాయి నమ్మి వెళ్ళింది. అమానుష్యమైన కార్యం ఏం జరిగిందో తెలుసా? ఇంచుమించు సాయంకాలం 5:30-6 గంటలు అవుతుందంట. ఎక్కడికో పనిప్పిస్తామని తీసుకుని వెళ్ళిన ఆ అమ్మాయి మీద ఒక 5గురు యువకులు అమానుషంగా ఆమెను చెరచారు, మానభంగం చేశారు. అది ఎక్కడ జరిగిందో చెప్తే గుండెలు పగిలిపోతాయండి. ఆ నియోజకవర్గపు స్థానిక ఎమ్మెల్యే గారి ఇంటి ఆవరణలో జరిగినటువంటి అమానుషమైనటువంటి కార్యం. ఆ ఎమ్మెల్యే గారికి సంబంధించిన దగ్గరి చుట్టాలు, బంధువులు తన ఇంటిలోనే ఈ కార్యం జరిగింది. ఈ కార్యం ఇలా జరిగిందయ్యి వెళ్ళి ఆ అమ్మాయి ఇంకా అప్పుడే కాదు, ఆ అమ్మాయిని మానభంగం చేసిన తర్వాత బ్రోతల్ హౌస్కి, అంటే వేశ్యాగృహానికి ఆ అమ్మాయిని అమ్మేశారంట. ఎలాగోలాగా ఆ అమ్మాయి తప్పించుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, ఇదిగో అయ్యా పలానా వాళ్ళు నాకు ఇట్లా నన్ను మానభంగం చేశారు, ఇలా జరిగిన విషయం అని చెప్పి అంటే, పోలీసులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ అక్కడో ఎక్కడో కొంతమంది అమ్ముడు పోయే వాళ్ళు ఉంటారు కదా. పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేసినట్లే చేసి రాజకీయ బలం, ధనబలం, కులబలం ఉన్నటువంటి అటువైపు వర్గానికే అనుకూలంగా వారు మాట్లాడి కేసును తిరగరాసి ఈ అమ్మాయే ఇష్టపడి వెళ్ళినట్లుగా కేసును తిప్పికొట్టారు. ఈలోగా ఆ అమ్మాయి ఇంకా సాహసించి ఒక మంచి లాయరు ఆ అమ్మాయికి తోడుగా వచ్చాడు. అమ్మా, నీ తరపు నేను కేసు వాదిస్తాను, నీకు జరిగిన అన్యాయం తెలుసని వాదిస్తూ ఉంటే లాయర్ గారి సహాయంతో ఈ అమ్మాయి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిందంట. ముఖ్యమంత్రి గారు ఏమైనా చర్య తీసుకుంటారేమోనని ఉత్తరం రాసి అక్కడ ఉన్నటువంటి హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. వాగ్వివాదాలు జరుగుతూ ఉన్నాయి. అంతా కూడా ఓకే, ఈమె పక్షానే కేసు వస్తుంది. ఎందుకంటే ఇంకా అది నేషనల్ మీడియాకి వెళ్ళకూడదు, ఇంకా వెళ్ళలేదు. ఎప్పుడైతే హైకోర్టులోకి వెళ్ళిందో నేషనల్ మీడియాకు కూడా వెళ్ళిపోయింది ఆ న్యూస్. కేసు ఇంకా ఈవిడే గెలుస్తుంది, ఖచ్చితంగా పలానా వారికి శిక్ష పడుతుంది. ఇక ఫైనల్ హీరింగ్ వచ్చేటప్పటికి లాయర్ గారు, ఈమె తరపున ఉన్నటువంటి సాక్షులు, ఈమె అందరూ కూడా కలిసి హైకోర్టు నుంచి తమ ఇంటికి వెళ్తున్న మార్గమధ్యములో కారులో వెళ్తున్నారంట. వెనక నుండి నంబర్ లేని ఒక లారీ వచ్చి కారును గుద్దింది. అక్కడికక్కడే వాదించే లాయర్ చనిపోయాడంట. సాక్షులుగా ఉండాల్సినటువంటి వారు కూడా చనిపోయారు. ఈ అమ్మాయి అరకొర ప్రాణాలతో, ఇదిగో గాయాలతో బయటపడింది. అయినా తన యొక్క పోరాటాన్ని ఆపకుండా కేసును అలా ముందుకు తీసుకెళ్తూ ఇంకా పై కోర్టులోకి తీసుకుని వెళ్తూ, జడ్జి గారు ఇంకా రేపో మాపో ఇక తీర్పు చెప్తారు ఈమెకు అనుకూలంగా అనుకున్నప్పుడు, కోర్టు మెట్లు దిగి ఒక 100 మీటర్లు నడిచిందో లేదో ఒక 5గురు యువకులు బైకుల మీద వచ్చి ఈమెను కత్తితో పొడిచి కిరోసిన్ వేసి ఆమెను తగలబెడుతూ ఉంటే, కాలిన మంటలతో పోలీసు వారికి అక్కడెక్కడైనా ఫోన్ చేద్దామని వెళ్తూ ఉంటే కాలిన ఆమె శరీరాన్ని చూశారే కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా వచ్చి ఆమె మంటలు ఆర్పడానికి ప్రయత్నించలేదంట.
ప్రియులకు దేవుని బిడ్డలారా, రాజకీయ బలం ఉందనో, ధనబలం ఉందనో, కులబలం ఉందనో ఆమె జీవితపు సరిహద్దు రాళ్లను పెరికేసినటువంటి ఈ మనుషులందరూ ఏదో ఒకరోజు దేవుడి యొక్క శిక్ష వారి మీదకి వస్తుంది కదా. మీరు నేను అనుకోవచ్చు, ఎప్పుడొస్తుందండి అది అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొన్న మధ్య నేను చదివాను, ప్రాంతాలు వ్యక్తుల పేర్లు అనవసరం, మనకి ఇక్కడ జరిగిన విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఎమ్మెల్యే ఏ అధికార బలం ఉందనో, పదవీ బలం ఉందనో, రాజకీయ బలం ఉందనో ఈ ఇన్ని కార్యాలు చేయించాడో, వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి విషయం ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆ ఎమ్మెల్యే కొడుకు అన్నాడంట, ఈసారి నాకు సీట్ ఇవ్వాలన్నాడంట. తండ్రి అన్నాడంట, లేదురా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాను కదా, అందుచేత పార్టీ వాళ్ళు నాకే సీట్ ఇస్తారు, నీకెవ్వరు, నువ్వు ఇంకా కొన్నాళ్ళు ఆగాలన్నాడంట. 25 ఏళ్ల వయసున్నటువంటి ఎమ్మెల్యే కొడుకు తండ్రిని ఏం చేశాడో తెలుసా? తండ్రికి ఏదో ఒక విష పదార్థం పెట్టి తండ్రి ఇక మంచం పట్టి లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా చేశాడు. అంటే ఈ కొడుకు ఉద్దేశం ఏంటంటే, తండ్రి అన్ఫిట్ అయితే నెక్స్ట్ సీట్ ఎవరికి ఇస్తారు? కొడుకు ఇస్తారు కదా. ఎమ్మెల్యే సీటు కోసం కన్న తండ్రిని మంచం పడేలా చేశాడు. నేటికి అన్నీ ఆ మంచం మీదే ఎమ్మెల్యే చెయ్యాలి. ఎంత పదవి, ఎంత అధికారం, రాజకీయ బలం ఉందని చూసుకొని ఇతరుల సరిహద్దురాలు పీకావే. నీ సరిహద్దురాలు ఎవరు పీకారో తెలుసా? ఎవరో బయట వాళ్ళు కాదు సుమి, నీ కన్న కొడుకే ఆ ఎమ్మెల్యే సరిహద్దురాళ్ళు పీకేశాడు కదా. ఎంత సంపాదించావో, కానీ సంపాదించేది ఏది అనుభవించే వీలు లేకుండా మంచం పట్టేటట్లుగా, నువ్వు చచ్చినంత వరకు మంచానే పడేటట్లుగా ఎవరో కాదు, నీ కొడుకే చేశాడు కదా. ప్రియులారా, బాధాకరమైనటువంటి ఇటువంటి విషయాలు వింటున్నప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, హోషేయ గ్రంథం ద్వారా విన్నాం కదా, యోధారాజులు, అధిపతులు సరిహద్దుల రాళ్లను పెరికివేస్తున్నారు, వాళ్ళ మీద నీళ్లు కుమ్మరించినట్లుగా నా ఉగ్రత కుమ్మరిస్తానని దేవుడు చెప్పేమాట. కాబట్టి హద్దుల్లో ఉందాం. ఏదో ఉంది కదా అని చెప్పి ఎగిరెగిరి పడద్దు. అడ్డు అదుపు లేకుండా మనం బతకద్దు. హద్దుల్లో ఉందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుడు నీకు అధికారం ఇచ్చాడా? అధికారాన్ని హద్దుల్లో ఉంటూ చలాయించు. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడా? అది కూడా హద్దుల్లో ఉంటూ చేయి. దేవుడు నీకు ఒక పెద్ద రాజకీయ బలమై ఇచ్చాడా? హద్దుల్లో ఉండు, తప్పులేదు. దేవుడు ఏదిచ్చినా హద్దుల్లో ఉంటేనే ముద్దు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక తర్వాత మాటలు విందాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనము. ప్రభువు ఇట్లనుచున్నాడు, అమ్మోను చేసిన 3 అతిక్రమముల కారణమున, దాని 4వ అతిక్రమము కారణమున నేను వారిని దండించి తీరుదును. వారు తమ పొలిమేరలను విస్తరించుకొనుటకు సల్పిన యుద్ధములలో గిలాదు గర్భవతుల కడుపులు చీల్చివేసిరి. ఎంత దారుణమైంది! ఈ అమ్మోనీయులు ఏం చేస్తున్నారంట? గిలాదులోని తమ భూములను, తమ పొలిమేరలను విస్తరించుకొనుటకు హద్దు దాటి గిలాదులో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చివేస్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు అక్కడక్కడ వింటా ఉంటాం, ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే చాలు కొంతమంది తమ గర్భంలో ఉన్న శిశువును చంపుకుంటున్నారు అబార్షన్స్ రూపంలో. ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే మా ఆస్తులు ఎక్కడ వారికి వెళ్ళిపోతాయా అని భ్రూణహత్యలు, అబార్షన్స్ చేసుకుంటున్నారు. కొంతమంది హద్దు దాటి శృంగారములో పాలు పంచుకుని, విచ్చలవిడి శృంగారములో పాలు పంచుకుని చేసిన తప్పుకు దొరికిపోతామేమోనని గర్భాలను చీల్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అబార్షన్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అక్రమ సంబంధాల్లో దొరికిపోతామేమోనని కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుకుంటూ మరి అబార్షన్స్కు వెళ్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటువంటి వారందరికీ దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను వారిని దండించి తీరుదును. ఖచ్చితంగా
ఇది దేవుడన్న మాట. యేసుప్రభు చెప్పారు కదా, ధర్మశాస్త్రంలో ఒక్క పొల్లు అయినను వ్యర్థము కాదు, భూమి ఆకాశములు గతించినను నా మాటలు గతించిపోవు. ప్రియ దేవుని బిడ్డలారా, సమూవేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు దావీదు నగరములను సురక్షితముగా ఉంచెను అని. దావీదు మహారాజుగా ఏలుతున్నప్పుడు సురక్షితముగా, ఎవరి నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. దేవుడు దావీదు యొక్క రాజ్యపు పొలిమేరలను సరిహద్దులను సురక్షితముగా ఉంచాడు. అయితే ఎప్పుడైతే దావీదు బెత్షెబాతో హద్దు మీరి ప్రవర్తించాడో, బెత్షెబా యొక్క సరిహద్దులను దాటుకుంటూ వెళ్ళి ఆమెతో ఆ యొక్క పాడు కార్యక్రమం చేశాడో, ప్రియులకు దేవుని బిడ్డలారా, దావీదు తన రాజ్యములో ప్రశాంతతను కోల్పోయాడు. హద్దుల్లో ఉన్నంత వరకు, ఏతాములో ఉన్నంత వరకు దావీదు చాలా సుభిక్షంగా సురక్షితంగా ఉన్నాడు. ఎప్పుడైతే బెత్షెబాతో తప్పు చేశాడో, ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బెత్షెబా భర్త అయినటువంటి ఊరియాను హత్య చేయించాడో, దావీదు జీవితంలో ప్రశాంతతను కోల్పోయాడు. హద్దు దాటితే సముద్రం అల్లకల్లోలమైపోతుందని విన్నాం కదా. దావీదు జీవితంలో అంతవరకు, హద్దు దాటనంత వరకు ప్రశాంతతలో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. హద్దు దాటగానే దావీదు జీవితంలో ఏం జరిగిందో మీరు ఎరుగుదురు కదా. తన ఇంటిలోనే మానభంగాలు జరిగాయి, తన ఇంటిలోనే హత్యలు జరిగాయి. దావీదుకు పుట్టినటువంటి తామారు అనేటువంటి ఆ బిడ్డను మరి దావీదుకు పుట్టిన అమ్నోను అనేటువంటి వాడు చెరచాడు. తన కోటలోనే, తన కనుసన్నల్లోనే మానభంగం జరిగింది. నువ్వు పొరుగువాడి ఇంటికి వెళ్ళి మానభంగం చేశావు కదా. బెత్షెబాను నువ్వు చెరిస్తే నీ కన్న కూతుర్ని నీ కన్న కొడుకే చెరిచినట్లుగా పాడు కార్యక్రమం నీ ఇంటిలోనే జరిగింది కదా. ఊరియా అన్నవాడిని పక్కింట్లో నువ్వు హత్య చేయించావు. నీ ఇంటిలో ఏం జరిగిందో తెలుసా? అమ్నోను తన చెల్లెలను చెరిచాడన్న వార్త విన్న అబ్షలోము ఉగ్రుడైపోయి, అబ్షలోము సొంత అన్నదమ్ముడైనటువంటి అమ్నోనును హత్య చేశాడు. అబ్షలోము ఎట్లా చనిపోయాడు? మస్తకి వృక్షమునకు వ్రేలాడుతూ చాలా నీచమైనటువంటి మరణాన్ని చవి చూడాల్సి వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏది తినాలో, ఎంత తినాలో దేవుడే గీత గీశాడు. మన జీవితంలో ఏది త్రాగచ్చో, ఏది త్రాగకూడదో దేవుడు గీత గీశాడు. ఎటు చూడాలో, ఎటు చూడొద్దో, ఏది ఆలోచించాలో, ఏది ఆలోచించకూడదో, ఏది చదవాలో, ఏది చదవకూడదో. నీ చదువులా చదువు, బైబిలా చదువు, కానీ అశ్లీలమైనటువంటి రచనలు చదవకూడదు, బూతు రచనలు చదవకూడదు. దేవుడు గీత గీశాడు. గీత దాటామా జాగ్రత్త, సునామీ ఉంటుంది. కంచె దాటామా, కంచె దాటితే సర్పం ఉంటుంది, జాగ్రత్త సుమి. కాబట్టి హద్దు దాటితే ప్రకంపనలే, ప్రళయాలే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మలాకీ గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఇజ్రాయేలీలు ఈ సంగతినెల్లా తమ కంటితో చూతురు. వారు ప్రభువు ఇజ్రాయేలు పొలిమేరలకు ఆవల కూడా గనుడుగా చలామణి అగుచున్నాడని చెప్పుకుందురు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట, మనం హద్దుల్లో ఉంటూ బ్రతికితే దేవుడు చూడమన్నంత వరకే చూడాలి, చూడవద్దన్నది చూడకుండా. మాట్లాడమన్నంత వరకే మాట్లాడాలి, మాట్లాడకూడనిది మాట్లాడకుండా మన హద్దుల్లో బ్రతికితేదనంట మన పొలిమేరలకు అవతల ఉన్నవారు కూడా మన దేవుడు గనుడుగా చలామణి అవుతున్నాడని చెప్పుకుందురంట. ఏంటి మాటలకు అర్థం? మనం మంచిగా హద్దుల్లో ఉండి బతికితేనంట మన పొలిమేరలను దాటి, అంటే మన పక్క వీధి వారు, మన పొరుగువారు, అన్యులు, వేరే ఊరు వారు ఏమంటారో తెలుసా? ప్రభుని నమ్ముకొని వాక్యానుసారం బతుకుతున్నారు, వీళ్ళు మనలాగా నీతి తప్పిన వాళ్ళు కాదు, మనలాగా అన్యాయం చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు కాదు,
వీళ్ళు క్రైస్తవులు, వాళ్ళ దేవుడు ఎంత న్యాయాధిపతో, ఎంత న్యాయవంతుడో, వీరు కూడా న్యాయంగా బ్రతుకుతున్నారని హద్దుల్లో బ్రతికితే పొలిమేరల్లో సైతము మన దేవుడు ఘనముగా ఎంచబడతాడు. అట్లా కాకుండా పేరేమో అబ్రహాము అనుకుందాం మాట వరుసకి, కానీ సాయంత్రం 6 అయ్యేసరికి వీధుల మీద తప్పతాగి తూగుతూ నువ్వు నడుచుకుంటూ నీ ఇంటికి వస్తే చూసిన ప్రజలందరూ, ఊరు పొలిమేరల్లో చూసిన ప్రజలందరూ ఏమనుకుంటారో తెలుసా? ఆడా అబ్రహామురా. బైబిల్లో ఉన్న అబ్రహాము ఎంత గనుడు, భక్తుడు. ఆయన పేరు పెట్టుకున్న నిన్ను గురించి ప్రజలేం మాట్లాడతారో తెలుసా? రోజు గుడికి వెళ్తాడు, రోజు వాక్యం వింటాడు, కానీ తాగుడు కూడా మానలేదు. వీడి చేత తాగుడేం మానించలేని ఆ దేవుడు కూడా ఎలాంటి అల్పుడైన దేవుడో, చేతకాని దేవుడో అని నిన్ను గురించి నీ దేవుడు కూడా తలదించుకునేలాగున పొలిమేరల్లో జనులు మాట్లాడుకుంటారు. జాగ్రత్త. అందుకే నీకు త్రాగుడుతో తోలతోగాలనుకున్న హద్దు మాత్రం మేరద్దు. ఎందుకంటే నీ బట్టి, నా బట్టి దేవుడికి అపనందలు తీసుకొచ్చేవారముగా మనం మారకూడదు. ఇక ముందుకు వెళ్దాం. మలాకీ గ్రంథం 1:6 సైన్యములకు అధిపతియగు ప్రభువు యాజకులతో ఇట్లనుచున్నాడు, కుమారుడు తండ్రిని గౌరవించును. ఇజ్రాయేలీయులు ఈ సంగతినెల్లా తమ కంటితో చూతురు. వారు ప్రభువు ఇజ్రాయేలు పొలిమేరలకు ఆవల కూడా ఘనుడుగా చలామణి అగుచున్నాడని చెప్పుకుందురు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట, మనం హద్దుల్లో ఉంటూ బ్రతికితే దేవుడు చూడమన్నంత వరకే చూడాలి, చూడవద్దన్నది చూడకుండా, మాట్లాడమన్నంత వరకే మాట్లాడాలి, మాట్లాడకూడనిది మాట్లాడకుండా మన హద్దుల్లో బ్రతికితేదనంట మన పొలిమేరలకు అవతల ఉన్నవారు కూడా మన దేవుడు గనుడుగా చలామణి అవుతున్నాడని చెప్పుకుందురంట. ఏంటి మాటలకు అర్థం? మనం మంచిగా హద్దుల్లో ఉండి బతికితేనంట మన పొలిమేరలను దాటి, అంటే మన పక్క వీధి వారు, మన పొరుగువారు, అన్యులు, వేరే ఊరు వారు ఏమంటారో తెలుసా? ప్రభుని నమ్ముకొని వాక్యానుసారం బతుకుతున్నారు, వీళ్ళు మనలాగా నీతి తప్పిన వాళ్ళు కాదు, మనలాగా అన్యాయం చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు కాదు, వీళ్ళు క్రైస్తవులు, వాళ్ళ దేవుడు ఎంత న్యాయాధిపతో, ఎంత న్యాయవంతుడో, వీరు కూడా న్యాయంగా బ్రతుకుతున్నారని హద్దుల్లో బ్రతికితే పొలిమేరల్లో సైతము మన దేవుడు ఘనముగా ఎంచబడతాడు. అట్లా కాకుండా పేరేమో అబ్రహాము అనుకుందాం మాట వరుసకి, కానీ సాయంత్రం 6 అయ్యేసరికి వీధుల మీద తప్పతాగి తూగుతూ నువ్వు నడుచుకుంటూ నీ ఇంటికి వస్తే చూసిన ప్రజలందరూ, ఊరు పొలిమేరల్లో చూసిన ప్రజలందరూ ఏమనుకుంటారో తెలుసా? ఆడా అబ్రహామురా. బైబిల్లో ఉన్న అబ్రహాము ఎంత గనుడు, భక్తుడు. ఆయన పేరు పెట్టుకున్న నిన్ను గురించి ప్రజలేం మాట్లాడతారో తెలుసా? రోజు గుడికి వెళ్తాడు, రోజు వాక్యం వింటాడు, కానీ తాగుడు కూడా మానలేదు. వీడి చేత తాగుడేం మానించలేని ఆ దేవుడు కూడా ఎలాంటి అల్పుడైన దేవుడో, చేతకాని దేవుడో అని నిన్ను గురించి నీ దేవుడు కూడా తలదించుకునేలాగున పొలిమేరల్లో జనులు మాట్లాడుకుంటారు. జాగ్రత్త. అందుకే నీకు త్రాగుడుతో తోలతోగాలనుకున్న హద్దు మాత్రం మేరద్దు. ఎందుకంటే నీ బట్టి, నా బట్టి దేవుడికి అపనందలు తీసుకొచ్చేవారముగా మనం మారకూడదు. ఇక ముందుకు వెళ్దాం. మలాకీ గ్రంథం 1:6 సైన్యములకు అధిపతియగు ప్రభువు యాజకులతో ఇట్లనుచున్నాడు, కుమారుడు తండ్రిని గౌరవించును, సేవకుడు యజమానిని గౌరవించును. నేను మీకు తండ్రిని, మీరు నన్నేల గౌరవింపరు? నేను మీకు యజమానుడను, మీరు నాకేల భయపడరు? మీరు నన్ను చిన్నచూపు చూచుచున్నారు, అయినను మేము నిన్నే రీతిన చిన్నచూపు చూచితిమి అని మీరు అడుగుచున్నారు. నా బలిపీఠంపై అపవిత్రమైన ఆహారమును అర్పించుట ద్వారా మీరు నన్ను చిన్నచూపు చూచుచున్నారు, అయినను మీరు మేము నిన్నెట్లు కించపరిచితిమి అని ప్రశ్నించుచున్నారు. నా భోజనపు బల్లను హీనపరచుట ద్వారానే అని నేను చెప్పుచున్నాను. మీరు కుంటిదియో గ్రుడ్డిదియో జబ్బుగా ఉన్నది ఏదైనా పశువును నాకు బలిగా ఇచ్చినప్పుడు అది తప్పు కాదా?
మీరు అట్టి దానిని నీ అధికారికి అర్పించినచో అతడు మీ పట్ల దయచూపునా, మీ కోరికలు తీర్చునా అని సైన్యములకు అధిపతి అయిన ప్రభువు అడుగుచున్నాడు. యాజకులారా, ప్రభువును మీపై దయచూపుమని వేడుకొనుడు, అది మీ వల్లనే జరిగెను గదా. ఇట్టి అర్పణమును అర్పించుట ద్వారా, ఇది జాగ్రత్తగా వినండి, ఇట్టి అర్పణమును అర్పించుట ద్వారా ఆయన మీలో ఎవరినైనా అంగీకరించినా అని సైన్యములకు అధిపతి అయిన ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పొరుగువాడి సరిహద్దుల్లో ఎంటర్ అయిపోయి తప్పు చేయడం మాత్రమే కాదు, మనం ఏం చేస్తున్నామంట, చివరికి దేవుడి యొక్క సరిహద్దు రాళ్లను కూడా మనం తీసేస్తున్నామని మలాకీ గ్రంథంలో దేవుడు బాధపడుతున్నాడు. అంటే దేవుడి విషయంలో కూడా హద్దు మీరుతున్నాము, హద్దు దాటుతున్నాము. అంటే దేవుడి యొక్క సరిహద్దులు కూడా మనం దాటేస్తున్నాం. అంటే ఆయనకు అర్పించిన అర్పణలు సరిగ్గా అర్పించటం లేదంట, ఆయనకు ఇవ్వాల్సిన కానుకలు కూడా సరిగ్గా అర్పించటం లేదంట, ఆయనకు చేయాల్సిన ఆరాధనా క్రమం కూడా సక్రమంగా చెయ్యటం లేదు అని ప్రభు చెప్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఇక్కడ మనతో చెప్తున్న మాట ఏంటంటే, శ్రేష్టమైన కానుకలు దేవుడికి అర్పించాలి కదా. నీకు ఏ కానుక అర్పించాలో నీకు తెలుసు. దేవాలయమునకు వచ్చినప్పుడు నీవు వట్టి చేతులతో రాకూడదని బైబిల్ గ్రంథంలో ఉంది, ఉందా లేదా? కానీ వట్టి చేతులతో రాకూడదు. సరే, కానుకతో వస్తున్నావు. ఈ కానుకల గురించి చెప్తే మీలో చాలామందికి నచ్చకపోవచ్చు. మరి ఆ మలాకీ గ్రంథములో దశమ భాగం గురించి మాట్లాడే క్రమములో ఈ 3వ అధ్యాయంలోనే ఉంటుంది, మనకి తెలుసు. మీకా గ్రంథంలోను ఈ మలాకీ గ్రంథం 3వ అధ్యాయము అక్కడ ఒక మాట చదువుతున్నాను చూడండి, 10వ వచనము. మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవాలయమునకు కొనిరండు. ఏంటంట? మీ 10వ పాలును సంపూర్తిగా. 10,000 రూపాయల జీతం అయితే నీకు ఆ 10వ పాలు ఎంతో నీకు తెలుసు కదా. సంపూర్తిగా తీసుకుని రా దేవాలయానికి, అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము లభించును. అట్లా కాకుండా దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు గనక మనము ఇవ్వకపోతే మనం ఇచ్చే కానుక కయీనుడి యొక్క కానుకగా మారిపోయే ప్రమాదం ఉందని మీ అందరికీ వినయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఇంటిలోనైనా మన సంఘంలోనైనా మన యాత్రలో ఏతాము, గుర్తుపెట్టుకోండి, ఏతాము అనగా హద్దు. హద్దుల్లో ఉంటేనే ముద్దు, లేకపోతే సైతానుడు గుద్దుతూనే ఉంటాడు మనల్ని. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, తాబేలు చూడండి, తాబేలుకు దేవుడు ఒక కవచం ఇచ్చాడు. ఆ తాబేలు పైనున్న కవచమే దానికి దేవుడిచ్చిన హద్దు. ఆ కవచం మీద ఏనుగు నిలబడినా దానికి ఏమవ్వదు, అంత గట్టిగా ఉంటుంది. అట్లా కాదని ఒకరోజు తాబేలు అనుకుందాం, అబ్బా ఈ కవచం పైనుంటే బరువుగా ఉంది, నేను మోయలేను, ఈ కవచం పైనుంటే నాకు ఉక్కబెడుతుంది, వేడిగా ఉంది అని ఏ రోజైనా తాబేలు కవచం బయటకు వచ్చిందనుకోండి, హద్దు దాటిందనుకోండి, బ్రతుకుతుందో లేదో మాట దేవుడెరుగు. ఒకవేళ కవచం బయటకు వస్తే తాబేలు ఒక్క అడుగు కూడా కదలలేదు, ముందుకేయలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చెప్పే మాట ఏంటంటే, తాబేలుకైనా మీకైనా నాకైనా బీ ఇన్ యువర్ లిమిట్స్, నెవర్ క్రాస్ యువర్ లిమిట్స్. హద్దుల్లో ఉందాం. మనం ఎంతటి వారమైనా, నేను అంతటోని ఎంతటోని, నన్ను ఆపేవాడు ఎవడూ లేడు అని అనద్దు. క్రైస్తవుల నోట ఈ మాట రావద్దు. హద్దుల్లో ఉందాం. ఆ ఇంటికి బిడ్డగా ఎంత మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఆ ఇంట్లో ఏదైనా, లేదా ఆఫీసులో ఒక పని చేస్తున్నావు, నువ్వు అక్కడ జీతగాడివి కదా, నువ్వు అక్కడ పని చేస్తున్నావు కదా, ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి నీ యజమాని ముందు. హద్దు దాటితే ఉద్యోగం పోవడం మాత్రమే కాదు, మన జీవన యాత్రలో ముందుకు సాగలేము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏతాము అనగా హద్దు. చెప్పాను కదా మొదట్లోనే, ఏతాము అనగా 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి హద్దు,
రెండవ అర్థం గురించి మాట్లాడుకుందాం. రెండవ అర్థం ఏతాము అనగా జంతువులు, వేటాడే జంతువులు ఉండు చోటు. ఒక బండ సందు, ఒక గుహ. వేటాడే జంతువులు అడవుల్లో చిన్న చిన్న గుహల్లో ఉంటాయండి. వేటాడే జంతువులు చిన్న చిన్న బండ సందుల్లో దాక్కుంటూ ఉంటాయన్నమాట. ఏతాము అంటే ఈ అర్థం కూడా ఉంది. వేటాడే జంతువులకు ఉండే రెండు లక్షణాలు ఏంటో తెలుసా? ఒకటి పట్టుదల, రెండవది పరాక్రమం. ఏతాము నుండి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు మనకు ఏం నేర్పిస్తున్నారంటే, నీ జీవిత యాత్రలో, ఈ పరలోక యాత్రలో మనం నంబర్ 1 హద్దుల్లో ఉండాలి. రెండోది వేటాడే జంతువులకు ఉన్నటువంటి పరాక్రమం, పట్టుదల నీ యాత్రలో నువ్వు ప్రదర్శిస్తూ సాగిపో. ముందుగా పట్టుదల గురించి మాట్లాడుకుందాం. వేటాడే జంతువుల్లో పట్టుదల గురించి మాట్లాడేటప్పుడు మనకు చటుక్కున జ్ఞాపకం వచ్చే జంతువు అడవికి మృగరాజు అయిన సింహం. ఈ సింహం యొక్క వేట ఎప్పుడైనా మీరు డిస్కవరీ ఛానల్లో కానీ, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కానీ మీరు చూసినట్లయితే, ఎదురుగా కనబడినటువంటి జింకను వేటాడుతూ ఉంటుంది. ఈ వేటాడే క్రమంలో అలసట వచ్చిన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరేటంత వరకు, తన గురిని చేరేటంత వరకు, ముందున్న ఆ జింకను వేటాడేటంత వరకు పట్టుదలతో ఇది పోరాడుతూనే ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడే ఒక పాఠం నేర్చుకుందాం. ఆ సింహం అవనే, పులవనే వేటాడే జంతువులు ఏం చేస్తాయంటే, ఎదురుగా ఉన్నటువంటి జంతువును పట్టుకునేటంత వరకు పట్టుదల వదలవు. ప్రియులారా, మన ఈ యాత్రలో లక్ష్యాన్ని, గమ్యాన్ని, గురిని చేరేటంత వరకు పట్టుదలగా ఉండాలి. నువ్వు చదివే చదువుల్లో పట్టుదలగా చదువు. ప్రార్థన చేస్తున్నావా? పట్టుదలగా ప్రార్థన చేయు. నువ్వు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావా? పట్టుదలగా ప్రిపేర్ అవ్వు. చూద్దాం సంఖ్యాకాండం 23వ అధ్యాయం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెప్పే మాట, ఈ జనులు అంటే ఇజ్రాయేలు జనులు ఆడు సింహము వంటి వారు, సింహము వలె దుముకువారు. సింహము ఎరను పట్టి మాంసమును తిని రక్తము త్రాగు వరకు ఎట్లు విశ్రమింపదో వీరును అట్టివారే. ప్రియులారా, ఆడు సింహములాగా మనము చేజిక్కించుకోవాలనుకున్న దాన్ని, సాధించాలనుకున్న దాన్ని సాధించేటంత వరకు పట్టుదల కలిగి విశ్రమించకూడదు. అమెరికా ప్రెసిడెంట్లో ఒక ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ అవ్వకముందు చాలాసార్లు ఓడిపోయినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. చేసే ప్రతి ప్రయత్నంలో, చేసే ప్రతి పోటీలో ఓడిపోయినా తాను అనుకున్నది సాధించేటంత వరకు తాను పట్టుదలతో పోటీ చేస్తూనే ఉన్నాడు. చివరికి ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రియులారా, యూపీఎస్సి పరీక్షలు రాస్తున్నటువంటి ఒక అబ్బాయి చాలాసార్లు ప్రయత్నించాడు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఇట్లా ఒక్కొక్కసారి గెంటుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్క మార్కులో పోతూ ఉంది. ఇంచుమించుగా ఒక 8 అటెంప్ట్స్ చేసిన తర్వాత అతను అంటాడు, అనవసరంగా యూపీఎస్సిలో నేను ప్రయత్నిస్తున్నానండి. 8 సంవత్సరాలుగా నేను టైం వేస్ట్ చేసుకున్నాను. అందరిలాగా నేను కూడా బీటెక్, ఎంటెక్ జాయిన్ అయ్యి ఉంటే ఈ పాటికి ఎప్పుడో సెటిల్ అయిపోయి ఉండేవాడిని కదా, లేకపోతే వేరే చదువులు చదువుకున్నా బాగుండేది కదా. ఏమీ లేకుండా ఇదే నా లక్ష్యం, ఇదే నా గురి అనుకున్నానే. ఒకసారి ప్రిలిమ్స్, ఇంకోసారి మెయిన్స్ అన్నీ వస్తున్నాయి. ఇంటర్వ్యూ మాత్రం నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకో దేవుడిచ్చిన ప్రేరణ. ఇంకొకసారి ఎందుకు ప్రయత్నించకూడదు? ప్రయత్నించాడండి. దేవుడు ఆశీర్వదిస్తే ఇంతకుముందే మెయిన్స్, ప్రిలిమ్స్ అయిపోయినాయి కదా, ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడండి. తన జీవితంలో తను పట్టుదలతో 8-9 సంవత్సరాల పాటు కృషి చేసినందుకు దేవుడు అతన్ని దీవించి పట్టుదలకు తగిన ప్రతిఫలం ఇచ్చాడు. ఏతాము, నువ్వేదైనా గెలవాలనుకుంటున్నావా? పట్టుదలతో శ్రమించు. నువ్వు పట్టుదలతో పోరాడు. పొందేటంత వరకు పోరాడు.
పట్టుదల కలిగి ప్రార్థించు. హన్నా అనే ఆ స్త్రీని లోకమంతా గొడ్రాలు గొడ్రాలు అన్నారు. లోకమే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా గొడ్రాలని ఆమె మీద నిందలు వేస్తూ ఉంటే షిలో అనే మందిరానికి వెళ్ళి పట్టుదలతో బిడ్డను పొందేటంత వరకు ప్రార్థించినట్లుగా గెలిచే వరకు పోరాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను, నీకు నీవుగా గెలవలేవు. నిన్ను గెలిపించే దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను గెలిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఏతాములో దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నెంబర్ 1 హద్దుల్లో ఉండు, నెంబర్ 2 పట్టుదలతో సాధించేటంత వరకు పట్టుదలతో చదువు, పట్టుదలతో ప్రార్థించు, పట్టుదలతో పోరాడు, పట్టుదలతో పొందేటంత వరకు జీవించు. ఏ ఒక్కరోజు కృంగిపోకు, నిరసపడకు. యాత్రలో పట్టుదలతో సాగిపో. నువ్వు చూస్తుండగానే ఎన్నెన్నో ఆటంకాలు వస్తాయి, కానీ పట్టుదలతో ఉండు. ఇక ఏతాము అంటే వేటాడే జంతువులుండే చోటు కదా. జంతువులకున్న 2 లక్షణాల్లో మొదటిది పట్టుదల, రెండవది పరాక్రమం అంటే ధైర్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యాత్రలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రమే నీకు ఎదురుగా రావచ్చు, ఎరుకో గోడలే నీకు అడ్డుగా నిలబడవచ్చు, యోర్దాను నదే పొంగే ప్రవాహంలాగా నీ మీదకు వచ్చి పడిపోవచ్చు, ఎడారిలో ఆకలి నీకు ఎదురవ్వచ్చు, దాహం నీకు ఎదురవ్వచ్చు, రోగాలే నీకు ఎదురవ్వచ్చు, నిందలు విమర్శలు నీకు రావచ్చు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఈ జీవిత యాత్రలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి సుమి. భయపెట్టేవారుంటారు, భయం గొలిపే పరిస్థితులు నీకు ఎదురవుతాయి. నీ పేదరికము కావచ్చు, ఒంటిలో ఆరోగ్యం క్షీణించిపోవడం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇంటిలో సమస్యలు కావచ్చు. లోకములో ఈ దేవుని నమ్ముకుంటూ వెళ్తూ ఉంటే నీ మీద రాళ్ళేస్తారు, నిందలు వేస్తారు, విమర్శలు చేస్తారు, సేవ సరిగ్గా చెయ్యనివ్వరు. చెయ్యని నేరానికి నీ మీద ఆ మాట ఈ మాట అంటూ చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఒక భక్తుడు అంటాడు, సేవ చేయడం అంటే సులువు కాదు, సేవ అనేది చావు లాంటిది అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, సేవా జీవితము పూల పాన్పు కాదు. అనుదినము సిలువను ఎత్తుకొని ఇరుకైన మార్గంలో నడవాల్సి వస్తుంది. దేనికి భయపడవద్దు. సేవకుడిలోనైనా విశ్వాసిలోనైనా పరాక్రమం ఉండాలి, ధైర్యం ఉండాలంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు తెలుసు కదా, భయస్థుడు అనేక సార్లు చనిపోతాడు, కానీ ధైర్యవంతుడు ఒక్కసారే చనిపోతాడు. భయస్థుడికి చీకట్లో ఉండేది ప్రతీదీ దయ్యమే. చీకట్లో ఏం చూసినా దయ్యమే, ఒక నీడ చూసినా దయ్యమే. భయస్థుడికి ఏది చూసినా సైతంలా కనబడుతుంది, దయ్యంలా కనబడుతుంది. భయంతో ఉన్నవాడికి ఏ ఒంట్లో బాగోపోయినా అమ్మో ఎవరో నాకు చెడు చేశారేమో. భయస్థుడు అనుకుంటాడు, అమ్మో ఏది జరగరానిది జరిగినా ఎవరో నా మీద మాంత్రిక శక్తులు ప్రయోగించారేమో. ప్రియులారా, మాంత్రిక శక్తులు, చేతబడులు, బాణామతులు, దిష్టిలు, ఎటువంటి చెడు ప్రయోగం నీ మీద ప్రయోగించినా, తెలుసు కదా వాక్యం, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 23వ వచనము, వాస్తవముగా మంత్రజాలము యాకోబు మీద పని చెయ్యదు, ఏ మంత్రాలు తంత్రాలు ఇజ్రాయేలు మీద పని చెయ్యదు అన్నమాట. నిజంగా దేవుని నమ్ముకొని ఉంటే మంత్రాలు చేతబడులు మన మీద పని చెయ్యవు. ధైర్యంగా ఉండాలి, దేవుడున్నాడనేటువంటి ధైర్యంతో మనం ఉండాలి. చాలాసార్లు బయటికి వెళ్ళేటప్పుడు తీర్థజలం జల్లుకొనో లేకపోతే ఆశీర్వదింపబడినటువంటి తైలాన్ని అద్దుకొనో వెళ్తాము. కానీ ఎంత భక్తి ఉన్నా ఏదో మూల ఒక భయం. నేను అందంగా తయారయ్యా వెళ్ళాను కాబట్టి వాళ్ళెవరో నా మీద చెడు చూపు చూశారు, అందుకే తలనొప్పి వచ్చిందంటాం. భయం. భయపడుతూ ఉన్నంతసేపు భయపెట్టేవారు పుట్టగొడుగుల్లా పుడుతూనే ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సింహంలో ఉన్న ధైర్యం, పరాక్రమం ప్రతి క్రిస్టియన్లో కూడా ఉండాలి, ప్రతి విశ్వాసిలో కూడా ఉండాలి, ప్రతి యాత్రికుడిలో ఉండాలి. నిరీక్షణ యాత్రికులకు ఉండాల్సింది పరాక్రమం, ధైర్యం. ఎందుకంటే మనము యోధా గోత్రపు కొదమ సింహమైనటువంటి ఆ యేసయ్యను అనుసరిస్తున్నటువంటి ఆయన శిష్యులము మనము. సంసోను జీవితంలోనికి ఒకసారి చూద్దాం. ఈ సంసోను ఏతాము బండ సందుల్లో ఉన్నవాడు. కొత్తగా పేనిన తాళ్లతో గొలుసులతో సంసోన్ను కట్టేశారు కదా ఫిలిస్తీయులు. కట్టేస్తే
ఈ ఏతాము బండ సందుల్లో ఉన్న సంసోను దేవుణ్ణి ప్రార్థన చేశాడు. దేవా, ఒక్కసారి నీ బలమివ్వా అని పరాక్రమవంతుడై ఆ యొక్క స్తంభాలను ఒక్కసారిగా లాగితే స్తంభాల కింద ఉన్నటువంటి 1000 మంది ఫిలిస్తీయులు ఆ స్తంభాల కింద నలిగి నలిగి నుజ్జై చనిపోయారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంసోను ఒక్కడే, కానీ అటువైపు 1000 మంది ఫిలిస్తీయులు. ఏం చూసుకొని సంసోను 1000 మంది ఫిలిస్తీయులను చంపగలిగాడు? సంసోను చేతిలో ఉన్నది కేవలము ఒక దవడ ఎముక మాత్రమే, కానీ 1000 మంది ఫిలిస్తీయులను మట్టు కలిపేటంతలాగా ఎవరు చేశారు? ప్రియులకు దేవుని బిడ్డలారా, సంసోనులో ఉన్నది పరాక్రమం, ధైర్యం. యాతాములో నుండి సంసోను నేర్చుకున్నది ఇదే, ధైర్యం. నీ ఎదురుగా 1000 మంది శత్రువులు ఉన్నా, నీ ప్రక్కన 10,000 మంది శత్రువులు ఉన్నా, 91వ కీర్తనలో మనం చదువుతాం కదా, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, అటువైపు 10,000 మంది పడినను నీకు ఏ అపాయము కలుగదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవిత యాత్రలో అందరూ నిన్ను ఒంటరి చేసిన, 1000 సమస్యలు ఒక్కసారిగా వచ్చి నీ మీద పడిపోయి నిన్ను ఆవరించిన, నమ్మిన వాళ్ళే నిన్ను నమ్మక ద్రోహం చేసి బల్లెపు పోట్లు పొడుస్తూ ఉన్నా, భయపడకు, పరాక్రమం కలిగి జీవించు. ఒక్క మాట చెప్తాను వినండి, బలవంతుడి చేతిలో గడ్డి పరక సైతము దేవుడు బలమైన ఆయుధముగా మార్చుకోగలడు. అదే పిరికివాడి చేతిలో పెద్ద ఆయుధమే ఉన్నా అది ఒక గడ్డి పరకతో సమానం. వింటున్నారా ఈ మాట? బలవంతుడి చేతిలో గడ్డి పరక కూడా బలమైన ఆయుధంగా దేవుడు దీవించగలడు. చెప్పాను కదా, సంసోను చేతిలో ఉన్నది ఒక దవడ ఎముక, గాడిద దవడ ఎముక, కానీ దాన్ని పరాక్రమం కలిగినటువంటి సంసోను చేతిలో దేవుడు బలమైన ఆయుధముగా మార్చాడు. దేవుడిపై విశ్వాసంతో యాత్రలో వెళ్తూ ఉంటే నువ్వు ఏది పట్టుకున్నా, నీకు ఏది ఉన్నా దానితోనే నీకు దేవుడు విజయాన్ని ప్రసాదిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట చెప్తాను. పరాక్రమం గురించి మాట్లాడుతున్నాం, ధైర్యం గురించి మాట్లాడుతున్నాం. చరిత్రలో యేసయ్యను మించిన పరాక్రమవంతుడు ఎవరండి? యేసయ్యను మించిన ధైర్యవంతుడు ఎవరండి? లోకమంతా ఒకవైపుండి ఆయన్ని ఎన్నెన్ని మాటలు అన్నారండి. ఒకడేమో భోజన ప్రియుడు అంటాడు, ఇంకోడేమో ఆయన మద్యపానరతుడు అంటాడు, మరొకడేమో ఆయన పాపులకు సుంకరులకు స్నేహితుడు అంటాడు. ఆయన దయ్యాలను పారద్రోలుతూ ఉంటే ఆయన్ని బెల్జబూలు సహాయంతోనే నీవు దయ్యాలు పారద్రోలుతున్నావు అంటాడు. అటుగా ఆయన వెళ్ళిపోతూ ఉంటే మేము నీలాగా వ్యభిచారికి పుట్టిన వాళ్ళము కామే అని నోటుకొచ్చిన ప్రాలాపణలన్నీ కూడా నాడైనా నేడైనా నరం లేని నాలుక వాగుతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా ఆయన పరాక్రమవంతుడై నిందలు ఎన్ని వస్తూ ఉన్నా, ఎన్ని విమర్శలు చేస్తూ ఉన్నా, మీరు నేనేమనుకుంటామంటే అందరూ నన్నే విమర్శిస్తున్నారు, నన్నే నిందిస్తున్నారు, చెయ్యని తప్పుకు చెయ్యని నేరానికి నన్నే అంటున్నారు. నిన్నే కాదమ్మా, నీకోసం సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య కూడా నీకంటే ముందు నిందల పడ్డాడు. విషయం గుర్తుపెట్టుకో. నీవు నేనైతే ఏదో పాపం చేసి అపవిత్రులం, మనం నిందల పడ్డామంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఏ పాపము ఎరుగుని నిర్దోషి అయినటువంటి లోక పాపాలను మోసుకోవడానికి వచ్చినటువంటి దేవుడి గొర్రెపిల్ల అయిన ఆ యేసును కూడా అన్యాయ ఆరోపణలు చేసి ఆ రోజు సిలువెక్కించారు. ఈరోజు కూడా ఆయనంటే అర్థం కాని వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు కదా. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపవిత్రమైన ఈ లోకంలో బ్రతుకుతూ పవిత్రమైనటువంటి వాడిగా జీవించేటంత పరాక్రమవంతుడు మనం ఆరాధించే యేసు. పాపిష్టి లోకంలో బ్రతుకుతూ ఏ పాపము అంటని నిర్దోషిగా జీవించిన పవిత్రుడు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించుకొని మన జీవితంలో యేసయ్య ఎదుర్కొన్నవి, గెత్సేమనే తోటలో ఉంటున్నప్పుడు 100 కొలది భటులందరూ సైనికులు వచ్చి ఆయన పట్టుకోవడానికి వచ్చి, మేము వెతుకుతున్నది నజరేయుడైన యేసు ఎక్కడా అని అడిగితే ధైర్యముగా లేచి నేనే ఆయనను అని సైనికుల ముందు తన గుండెలు తెరిచి
చూపించినటువంటి పరాక్రమవంతుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఎప్పుడూ మన చుట్టూ మనల్ని పొగిడేవారే ఉండరు, మనకు దండలు వేసేవారే ఉండరు, మనల్ని ప్రశంసించి సన్మానించే వాళ్ళు ఉండరు. ఈరోజు పొగిడిన వాడే, ఈరోజు దండలు వేసేవాడే రేపు నిందలు వేస్తాడు, గుర్తించుకో. ఈరోజు భయ్యా నీకోసం ప్రాణం ఇస్తానయ్యా అన్నవాడు రేపు ప్రాణాన్నైనా తీయడానికి వెనుకాడాడు, గుర్తుపెట్టుకో. ఈరోజు నీ పక్కనే ఉండి అన్నా అన్నవాడు పక్కకెళ్ళి దొన్నా అంటాడు. ఈరోజు నిన్ను అక్క అని మమకారంతో పిలుస్తున్న వాళ్ళు పక్కకెళ్ళి కుక్క అని తిడతారు. యేసుప్రభుని అదే చేశారు. హోసాన్నా అన్న వాళ్ళు సిలువ వేయండి అని కేకలు వేయలేదా? భయపడకు, నిందలకు తిరస్కారాలకు భయపడకు, యేసయ్యలాగా పరాక్రమునిలాగా బ్రతుకు. ఒంటి మీద కొరడా చిల్లుమని పడుతున్నా, సిలువ కిరీటం, సిలువ భారం ఆయనను హింసిస్తూ ఉన్నా ఆయన మాత్రం ధైర్యంగా సిలువను మోసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ఈ యాత్రలో ప్రియులారా, నువ్వేదో తప్పు చేసావని నీ మీద కొరడా దెబ్బలు పడవు, నువ్వేదో అన్యాయం చేసావని నీ మీద అందరూ ఉమ్మి వేయడం కాదు. నీ నేరం ఏమీ లేకపోయినా, ఈ ప్రయాణంలో, ఈ జీవిత యాత్రలో నీ తప్పు లేకపోయినా నిందించేవారు, దూషించేవారు, నిన్ను గురించి చెడు ప్రచారాలు చేసేవారు ఉంటారు. కానీ జాగ్రత్త, ఏతాములో నువ్వు ఉన్నావు. ఏతాములో దేవుడు నేర్పిస్తున్న పాఠం, నువ్వు హద్దుల్లో ఉండు, పట్టుదలతో ఉండు, ధైర్యంతో పరాక్రమంతో ఉండు. ఒక్క తేడా చెప్తాను వినండి. ఇతరులు చూపించే ధైర్యం, సంసోను పరాక్రమాన్ని చూపించాడు. ఆ ధైర్యం దేనికి వాడాడండి? ఇతరులను చంపడానికి వాడాడు. ఇతరులు చూపించే ధైర్యం కొన్నిసార్లు ఇతరులను కోల్చడానికి వాడుతారు. ఆ ధైర్యం మన యేసయ్య నేర్పించింది ఏంటో తెలుసా? ఆయన వాడిన ధైర్యం ఇతరులను బ్రతికించడానికి, ఇతరులను రక్షించడానికి. కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు ఏది చెప్పు ఏంటి కొట్టేయడానికి వాడుతారండి ధైర్యాన్ని, తిరగబడిపోవడానికి వాడుతారండి ధైర్యాన్ని, ఫైటింగ్ చేయడానికి, ముష్టి యుద్ధాలు చేయడానికి వాడుతారు ధైర్యాన్ని. క్రీస్తును నమ్ముకున్న మనం నీలో ధైర్యాన్ని, పరాక్రమాన్ని దేనికి వాడాలో తెలుసా? కోల్చడానికి కాదు, కట్టడానికి, నిర్మించడానికి వాడాలి, ఇతరులను రక్షించడానికి వాడాలి, ఇతరులను బ్రతికించడానికి నీ పరాక్రమాన్ని వాడాలి. ప్రియులారా, ఈ ఏతాము అనే సెకండ్ స్టేషన్కి వచ్చిన తర్వాతే ప్రజలు హద్దుల్లో బ్రతికడం, పట్టుదలతో బ్రతకడం, పరాక్రమం, ధైర్యంతో బ్రతకడం నేర్చుకున్న తర్వాతే వినండి, దేవుడు వారిని వెంబడించడం ప్రారంభించాడు. పగలు మేఘమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని వెంబడించే చోటు ఈ ఏతాము నుండే ప్రారంభమైంది. చివరిగా ఒక్క మాట, మనం ఎప్పుడైతే హద్దుల్లో ఉంటామో, పట్టుదలతో పరాక్రమంతో యాత్రలో సాగిపోతూ ఉంటామో, పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై తోడుగా నిలబడిన దేవుడు మనల్ని కూడా వెంబడిస్తాడు, మనకు కూడా తోడుగా ఉంటాడు. ఏ రీతిగా దేవుడు పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించారో మనం రేపటి రోజున మనం మాట్లాడుకుందాం. అంతవరకు ధ్యానిస్తూ ఉండండి. దేవుడి యాత్రలో ఏతాము అనే చోటున వారిని ఆపి నేర్పించిన 3 పాఠాలు: హద్దుల్లో ఉండాలి, పట్టుదలతో సాగిపోవాలి, పరాక్రమం, ధైర్యంతో సాగిపోవాలి. అట్టి శక్తిని దేవుడు మనందరికీ, ఈ నిరీక్షణ యాత్రికులమైన మనకు ఈ యాత్రలో దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరిని దీవించుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా మా దేవా తండ్రి, యాత్ర, జూబిలీ యాత్రలో నిరీక్షణ యాత్రికులుగా మా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ ధ్యానంలో పాలు పంచుకునే కృప దయచేసినందుకు స్తోత్రాలు. నాడు ఇజ్రాయేలు ప్రజలను సుక్కోతు నుండి ఏతాము వరకు నడిపించి, ఏతాములో ఎన్నో పాఠాలు నేర్పించావు. హద్దులో ఉంటేనే ముద్దు అన్న సంగతి మేమందరము గ్రహించేలాగా మాకు బోధించినందుకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, గతములో మాటల్లో, ప్రవర్తనలో, చూపుల్లో, పరిచయాల్లో హద్దు మీరి ప్రవర్తించాము. అందుకని జీవితంలో కష్టాలు కొని తెచ్చుకున్నాము.
దేవా, ఇక నుండైనా మా జీవిత యాత్రలో వేసే ప్రతి అడుగును హద్దుల్లోనే మేము ఉంటూ వేయినట్లుగా నీ కృపను మాకు దయచేయండి. మా మాటలో, మేము తినే తిండిలో, నిద్రలో, మేము జీవించే ప్రతి అడుగులో, ప్రతి ప్రవర్తనలో మేము హద్దు మేరకుండా హద్దుల్లోనే జీవించే కృపను దయచేయండి. ఏతాము అంటే వేటాడు జంతువులుండే చోటని మాకు నేర్పిస్తూ, వేటాడే జంతువులకున్న పట్టుదల మా యాత్రలో కూడా ఉండాలని జ్ఞాపకం చేశావు. నిజమే ప్రభువా, మేము చేసే ప్రతి పనిలో పట్టు సడలకుండా పట్టుదలతో మేము ప్రార్థించి పట్టుదలతో ఈ యాత్రను ముగించే కృపను మాకు దయచేయు. మా జీవిత యాత్రలో ఏ విషయంలోనూ మేము భయపడకుండా, దేవుడవైన నీవు మాకిచ్చింది పిరికితనమనే ఆత్మను మాకివ్వలేదని పౌలు గారు తిమోతికు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ, ధైర్యాన్ని గొలిపే నీ ఆత్మశక్తిని ఎల్లప్పుడూ మా మీద ఉంచమని, మేము ఆరాధించే నిజదేవుడైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి యేసయ్యలో ఉన్నటువంటి ధైర్యాన్ని మా అనుదిన జీవితంలో మేము అనుసరిస్తూ జీవించే కృపను దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.